రిషికొండ ప్యాలెస్ ప్రజెంట్ ఏపీలో ట్రెండ్ అవుతున్న టాపిక్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రిషికొండలో ఈ ప్యాలెస్ కట్టడానికి ముందు అక్కడ హరిత రిసార్ట్స్ అనే గవర్నమెంట్ రిసార్ట్స్ కూడా ఉండేవి. టూరిస్ట్ అండ్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్లో రూమ్స్ దొరికేవి. అయితే వైసీపీ గవర్నమెంట్లో దానిని డెవలప్ చేస్తామని చెప్పి అన్ని పర్మిషన్స్ తీసుకొని హరిత రిసార్ట్స్ని డెమాలిష్ చేసి ఇప్పుడు అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. అందులో ఏముంది అనుకుంటున్నారా? అయితే వైసీపీ వాళ్ళు దానిని మధ్యలో క్యాంప్ ఆఫీస్ అని కూడా చెప్పారు. క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం అఫీషియల్ రెసిడెన్స్ అన్నమాట. అయితే మళ్ళీ ఇప్పుడు దానిని ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఉండే గెస్ట్ హౌస్ అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్యాలెస్ లో మొత్తం 7 బ్లాక్స్ ఉన్నాయి. 70 లావిష్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు ఖర్చయింది. ఈ ప్యాలెస్ అంత ట్రెండ్ అవడానికి గల రీజన్స్ ఏంటంటే ఆ ప్యాలెస్ లో ఉన్న ఒక బాత్టబ్ విలువ అక్షరాల 36 లక్షలు అండ్ కమోడ్ విలువ 3,50,000. ఇలా చూసుకుంటూ పోతే బయట గ్రీనరీకి సంబంధించిన పెట్టిన ఖర్చు 50 కోట్లు, అలాగే దాని లైటింగ్ కి 30 crores అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కి 80 crores అండ్ రోడ్స్ అండ్ డ్రైనేజ్